अस्सलाम वालेकुम वनक्कम। సో ఈ సీన్ ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. సో నెట్ఫ్లిక్స్ లో లైలా ఒక వెబ్ సిరీస్ అన్నమాట. సో ఇక మీరు ఆన్ ది స్క్రీన్ చూడొచ్చు. కంప్లీట్ గా మనకు ఈ కంట్రీ ఫ్యూచర్, ఇండియా ఫ్యూచర్ ఏంటి అనేది కంప్లీట్ గా ఆ మూవీలో అయితే తెలుస్తుంది. మనం ఇంకా ఇలానే ఉంటే ఫ్యూచర్ మాత్రం అలానే ఉంటుంది అనమాట. చాలా మూవీ. మహారాష్ట్ర సింహాచీనగర్లో మగ చక్రవర్తి ఔరంగజేబు సమాధి కూల్చివేయాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు నిరసన తెలిపారు. భారత పార్టీకి చిహ్నంగా ఉన్న ఆ సమాధి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందూ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఫడ్నవీస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఔరంగజేబు సమాధి ఉన్న కల్లాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలన్న డిమాండ్ వస్తున్న వేళ మహారాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసింది. సంభాజీనగర్ జిల్లా కుల్దాబాద్లో ఉన్న ఔరంగజేబు సమాధి వద్ద వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది. ఇకపై ఎవరైనా వెళ్తే భద్రతా సిబ్బంది వద్ద ఉన్న రిజిస్టర్లో సంతకాలు చేయడంతో పాటు గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సమాధి ఉన్న కుల్దాబాద్ పట్టణంలో అంచెలంచెలుగా చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. స్థానికంగా స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చెందిన 50 మంది పోలీసులు, 30 మంది స్థానిక పోలీసులు పహారా కాస్తున్నారు. మూవీ సైడ్ కాకుండా మనం హిస్టరీ సైడ్ చూసుకుంటే మనకు స్టోరీ మొత్తం చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే తప్ప మన చరిత్ర గురించి మీకు పూర్తిగా అర్థం కాదనమాట. ఒక్క మాటలో అయితే చెప్పలేమన్నమాట. మనిషి వ్యక్తిత్వం గురించి అండ్ ఆ మనిషి ఎలాంటి వాడు అని అన్న విషయం గురించి మొదలెడదాము. وهو ملك الهند السلطان العظيم أورانغزيب عالم గీర్. మనకు ఔరంగజేబ్ అన్న వెంటనే మెయిన్లీ మన బ్రెయిన్ లోకి వచ్చేది హీజ్ ఏ క్రూయల్, ఈవిల్, అలాగే చాలా హిందూ టెంపుల్స్ ను అయితే పడగొట్టాడు. దాంతో పాటు మనకు రిలీజియన్ కన్వర్షన్స్ కూడా చేశారనమాట, మత మార్పిడి. సో ఎస్, ఇవన్నీ నిజాలే అనమాట. దీంతో పాటు ఫస్ట్ మనం చూసుకుంటే అతను హిందుస్థాన్ ని మనకు 50 సంవత్సరాలు అయితే పరిపాలించాడు. 50 years రూల్ అయితే చేశారనమాట మన భారతదేశాన్ని. అతని రాజ్యాన్ని చాలా విస్తరింప చేశాడనమాట. చాలా ఎక్స్పాండ్ అయితే చేశాడు. అలా ఎక్స్పాండ్ చేస్తూ డెక్కన్ వరకు వచ్చేసాడు అనమాట. అతని గురించి ఏదైతే చెప్తారో, ఈవెన్ మనకు సిక్ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒక రకమైన పోరాటం అయితే జరిగింది మనకు. సో అది కూడా చాలా బాధాకరంగా అయితే ఉంటుందన్నమాట. ఈవెన్ మనకు మరాఠాల్లో కూడా ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇస్లాం లోకి కన్వర్ట్ అయితే క్షమించేస్తాను అని అయితే అన్నారనమాట ఔరంగజేబ్. దీని వెనుకాల పాలిటిక్స్ ఏంటి, రాజనీతి ఏంటి, క్లియర్ హిస్టరీ, అధికార పోరాటం. అతని పవర్ ని చూపించుకోవడానికి ఎవరైతే మరాఠాస్, హిందూ కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇస్లాం లోకి కన్వర్ట్ అవుతే నేను క్షమించేస్తాను అని అయితే చెప్పేవారు అనమాట ఔరంగజేబ్. ఔరంగజేబ్ ఉన్నంత వరకు కూడా చాలా టెంపుల్స్ ని అయితే పడగొట్టాడు, అలాగే రిలీజియస్ కన్వర్షన్స్ కూడా చేశారు అని చెప్పుకుంటూ ఉంటాం. బట్ దాని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే మనకు అధికార పోరాటం. అతని పవర్ ని చూపించుకోవడానికి అయితే అలా చేసేవాళ్ళు అనమాట. సో ఇది అధికార పోరాటం అనమాట. రిలీజియన్ ని కన్వర్ట్ చేయడం మీన్స్ ఇప్పుడు 50 సంవత్సరాలు అయితే పరిపాలించారు. ఆ 50 సంవత్సరాలలో కూడా అతను ఎన్నో చేసిండొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు టెంపుల్స్, హిందూ టెంపుల్స్ కావచ్చు, ఒక చుట్టుపక్కల చూసుకుంటే మనకు ఔరంగజేబ్ చరిత్ర నుంచి కూడా అవి అక్కడే ఉన్నాయి. ఈవెన్ ఔరంగజేబ్ కి ముందు నుంచి కూడా ఉన్న చరిత్ర అయితే ఉందన్నమాట ఆ టెంపుల్స్ కి. అండ్ ప్రొఫెసర్ అత్తర్ అలీ, ఇండియన్ హిస్టారియన్ అన్నమాట, అతను ఒక బుక్ లో రాశారు. ఈ వరల్డ్ లోనే ఉన్న ఇస్లామిక్ రూలర్స్ అందరితో కంపేర్ చేస్తే ఎక్కువ హిందూ ఆఫీసర్స్ అయితే మనకు ఔరంగజేబ్ దర్బార్ లో మీకు కనిపిస్తారు అని అయితే అత్తర్ అలీ బుక్ లో అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో ది మొఘల్ నోబిలిటీ అండర్ ఔరంగజేబ్ అండ్ ది పాపులారిటీస్ ఆఫ్ ఎంపైర్. సో దాదాపు 34% ఆఫ్ హిందూ ఆఫీసర్స్ అయితే ఔరంగజేబ్ దర్బార్ లో అయితే ఉండేవాళ్ళు అనమాట. అలాగే మనకు రాజా జయసింగ్ ఒక జనరల్ అన్నమాట, సేనాధిపతి. సో ఇది మనం ఎందుకు గుర్తు పెట్టుకుంటామంటే ఔరంగజేబ్ అతని పవర్ ని చూపించుకోవడానికి, రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడానికి, మరాఠా ఎంపైర్ ని కూడా, మరాఠా ల్యాండ్ ని కూడా ఆక్రమించాలని అనుకున్నప్పుడు ఈ
జనరల్ రాజా జైసింగ్ సేనాధిపతిని పంపిస్తారనమాట. సో రాజా జైసింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తో ఏవైతే చర్చలు జరపాలనుకున్నా లేదా ఏదైనా పోరాడాలనుకున్నా రాజా జైసింగ్ అవన్నీ చూసుకుండేవారు అనమాట. ఇవన్నీ ఏవైతే జరిగాయో దీంట్లో టెంపుల్స్ డిస్ట్రాయ్ చేయడం కూడా ఒక చాలా పెద్ద కథ అనమాట. संग्राम छिड़ गया है। आज सुबह 3 लड़कों ने दिल्ली के अकबर बाबर रोड पर पहुंचकर बोर्ड पर लिखे अकबर बाबर और हुमायूं के नाम पर चालीस पोत दी, जिसकी तस्वीर आप देख रहे हैं। नारेबाजी करते हुए जल्द से जल्द इन सड़कों के नाम बदलने की मांग पर ये तीनों लोग गए थे। प्रदर्शनकारियों ने बोर्ड पर चालीस पोतने के बाद छत्रपति शिवाजी महाराज के पोस्टर भी इस पर चिपका दिए, चस्पा कर दिया। शिवाजी महाराज के पोस्टर पर दूध से अभिषेक किया गया। एक पिक्चर देखने के बाद से ये नाराजगी भड़की है। विरोध कर रहे तीनों लड़कों ने कहा कि मुगल शासक हमारे ऊपर कलंक हैं, इन्होंने छत्रपति शिवाजी महाराज के साथ बहुत गलत किया। ऐसे में अतिक्रमणकारियों के नाम पर देश की सड़क जरूरत के नाम नहीं होता है। पोस्टर छत्रपति He class 19 national capital, scientists of the Humayun Road, Babur Road, Akbar Road were defaced. Now, second individuals gathered together, raised slogans against the kings, and they also protested with black ink beside the posters of Chhatrapati Shivaji instead. Now, having all the names of the right sometimes such a national capital, which is the line which is used to clean beside the which makes the case for replacement of public property. But the second is సో కొన్ని రోజుల ముందు ఢిల్లీలో ఔరంగజేబ్ రోడ్ ఏదైతే ఉందో ఔరంగజేబ్ పేరుతో దాన్ని మార్చడం జరిగింది. ఆల్సో అక్బర్ పేరు మీద ఉన్న రోడ్డు కూడా సో ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ అయితే చూడొచ్చు. సో సింపుల్ గా మనకు చూసుకుంటే ఔరంగజేబ్ మెయిన్లీ హీజ్ ఏ క్రూయల్ ఈవిల్ కింగ్. అలాగే మత మార్పుడులు జరిగాయి. అలాగే మనకు హిందూ టెంపుల్స్ ని కూడా పడగొట్టడం జరిగింది. ఎలా చూసుకున్నా అది మనకు తప్పే అన్నమాట. బట్ ఆ సైడ్ వదిలేసి క్యాన్వాస్ లో ఇంకో కార్నర్ చూసుకుంటే మనకు ఔరంగజేబ్ వచ్చేసి మనకు చాలా టెంపుల్స్ కి అయితే డొనేషన్ అయితే చేశాడనమాట. మోర్ దాన్ 100 టెంపుల్స్ కి అయితే అతను బంగారాన్ని కావచ్చు, నిధుల్ని కావచ్చు, సో బంగారు ఆభరణాలని కావచ్చు, ధనాన్ని కావచ్చు, స్థలాన్ని కావచ్చు డొనేట్ అయితే చేయడం జరిగింది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకు అస్సాం లో కామాఖ్య మందిర్ కావచ్చు, ఉజ్జయినిలో మహాకాల్ మందిర్ కావచ్చు, దాంతో పాటు మనకు కృష్ణ మందిర్ కూడా బృందావన్ లో. సో మనకు ఇప్పటికీ కూడా ఔరంగజేబ్ ఫర్మాన్ అన్నమాట. ఇప్పటికీ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం లో కామాఖ్యాదేవి మందిర్ కి వెళ్తే మీరు అక్కడ ఔరంగజేబ్ ఫర్మాన్ అయితే ఉంటుంది, లెటర్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్లీ ఇక్కడ చూసుకుంటే మనకు కొంతమందికి కొన్ని అభిప్రాయాలు అయితే ఉంటాయి అనమాట. లైక్ ఇతను ముస్లిం రూలర్, ఇతను హిందూ రూలర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే ఔరంగజేబ్ దర్బార్ లో ఎవరైతే ఉన్నారో చెప్పుకున్నాం 34% కన్నా ఎక్కువ హిందూ ఆఫీసర్స్ అయితే పెద్ద పెద్ద పొజిషన్స్ లో అయితే ఉన్నారనమాట. అలాగే మనకు మరాఠా ఏదైతే హిందూస్ ఆర్మీ ఉందో అందులో కూడా మనకు చాలా మంది ముస్లింస్ అయితే పెద్ద పెద్ద ముస్లిం ఆఫీసర్స్ అయితే చూడొచ్చు అనమాట. పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న ఆఫీసర్స్ అయితే ఈవెన్ మనకు నేవీ ఏదైతే నేవీ ఉందో అది తీసుకొచ్చింది మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నమాట. అండ్ ఆ నేవీకి మెయిన్ నేవీకే హెడ్ మనకు ఒక ముస్లిం ఆఫీసర్ అన్నమాట. వీడియోలో ముందు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఛత్రపతి శివాజీని ఔరంగజేబ్ దర్బార్ లోకి తీసుకెళ్లినప్పుడు అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ని అరెస్ట్ అయితే చేస్తారనమాట. సో అరెస్ట్ చేసిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఎవరైతే దర్బార్ లో నుంచి జైలు కి తీసుకెళ్తారో అతని పేరు జస్వంత్ సింగ్ అన్నమాట. సో మెయిన్లీ మనకు ఈ హిందూ ముస్లిం గొడవలు పక్కన పెట్టేస్తే అవన్నీ మనకు తెలిసినదే, పొలిటీషియన్స్ బ్రెయిన్ గేమ్. సో అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఔరంగజేబ్ అతను ఏదైతే మొఘల్స్ ఖజానా ఉంటుందో అందులో నుంచి ₹1 కూడా అతను తీసుకునేవాడు కాదనమాట ఫర్ హిజ్ సెల్ఫ్ యూజ్. మెయిన్లీ అతను 3 పూట్ల తినే తిండి కూడా అతను ఓన్ గా సంపాదించుకునేవాడు అనమాట. ఎలాగంటే మనకు ముస్లిమ్స్ టోపీ వేసుకుంటారు కదా, ఆ టోపీలన్నీ కుడుతూ, అలాగే మనకు అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ లో కావచ్చు లేదా జిరాక్స్ కాపీస్ చేయడం కావచ్చు, మిషన్స్ ఇలాంటివన్నీ ఏం లేవు కాబట్టి ఖురాన్ ని అతని చేత్తోనే క్యాలిగ్రఫీలో రాస్తూ కాపీస్ చేస్తూ అండ్ ఈ రెండింటిని అమ్మి అతను డబ్బులు సంపాదించేవాడు అనమాట ఫర్ హిజ్ సెల్ఫ్ యూజ్. సో ఇది అతని ఇంకో సైడ్ ఆఫ్ వ్యక్తిత్వం. కెన్వాస్ లో ఇంకో మూల చూసుకుంటే అతని వ్యక్తిత్వం అన్నమాట. అండ్ మనకు టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేయడం కావచ్చు, డెమాలిష్ చేయడం కావచ్చు. హౌ మెనీ టెంపుల్స్ అని ఇక్కడ చూసుకుంటే మనకు దే ఆర్ 12 టెంపుల్స్ అనమాట. ఇట్ ఈస్ క్రోనికల్డ్. సో ప్రతి ఒక్క టెంపుల్ వెనకాల డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేయడం మాత్రమే కాదు, మోర్ దాన్ 100 టెంపుల్స్ కి అయితే డొనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను చెప్పాను, అస్సాం లో కామాఖ్యాదేవి మందిర్, అలాగే మనకు ఉజ్జయిన్ లో
మహాకాల్ మందిర్, అలాగే కృష్ణ మందిర్ బృందావన్ లో ఇలాంటి చాలా మందిరాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకు బిశంబర్నాథ్ పాండే అతను మనకు ఫ్రీడమ్ ఫైటర్ అన్నమాట. హీ వాజ్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్. అలాగే మనకు మెయిన్లీ యాజ్ ఎ హిస్టారియన్ అతను ఏం చేశాడంటే ఔరంగజేబ్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు అతను మెయిన్ గా ఫోకస్ చేసింది ఔరంగజేబ్ ఫర్మాన్స్ అన్నమాట. ఫర్మాన్ అంటే మనకు కోర్ట్ ఆర్డర్ అన్నమాట. రాజు ఆదేశం ఇచ్చిన తర్వాత ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్స్ అన్నమాట. ఔరంగజేబ్స్ ఫర్మాన్స్ అతని బుక్ లో చూసుకుంటే మనకు మొఘల్ ఎంపైర్ గ్రాంటెడ్ ల్యాండ్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు హిందూ అండ్ జైన్ టెంపుల్స్ అన్నమాట. మీరు ఇక్కడ ఆన్ ది స్క్రీన్ అయితే చూడొచ్చు. అండ్ బిశంబర్నాథ్ పాండే అతను ఏం చేశాడంటే యాజ్ ఎ స్కాలర్ అతని స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నార్త్ ఇండియాకి అయితే పంపించారనమాట, టెంపుల్స్ దగ్గరికి. అండ్ ఆ టెంపుల్స్ లో ఉన్న పూజారుల దగ్గరికి అయితే పంపించాడు. అండ్ అక్కడ మనకు ఔరంగజేబ్ ఫర్మాన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసి అతను అయితే దాన్ని చూసిన తర్వాత షాక్ అయితే అయ్యాడనమాట, ఆలోచనలో అయితే పడిపోయాడు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఆ ఫర్మాన్స్ లో మనకు ఒక్కొక్క ఫర్మాన్ లో ఒక్కొక్కటి అయితే ఉందన్నమాట. కొన్ని టెంపుల్స్ కి ల్యాండ్ డొనేట్ చేశాడు, ఇంకొన్ని టెంపుల్స్ కి బంగారు ఆభరణాలు, సో బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇలాంటివన్నీ అన్నమాట. బట్ మనకు ఈ మూవీస్ ఏదైతే ఉన్నాయో ఆ మూవీస్ కావచ్చు అండ్ వాట్సాప్ ఫార్వర్డింగ్ మెసేజెస్ కావచ్చు, ఇవన్నీ మనకు చెప్పవన్నమాట. బట్ మనకు కాశీ కావచ్చు ఇలాంటి స్టోరీస్ అయితే చెప్తాయి అన్నమాట. అవి డాక్టర్ పట్టాభి సీతారామయ్య ఆయన ఒక విషయాన్ని అయితే చూస్తారనమాట. టెంపుల్ లో ఒక అపరాధాన్ని అయితే చూస్తాడు ఏదైతే కాశీలో ఉందో. సో ఆ అపరాధం కారణం హిందూ రాజు ఔరంగజేబ్ దగ్గర అయితే కంప్లైంట్ చేస్తారనమాట. ఔరంగజేబ్ చెప్తారు, సరే మీకోసం వేరే ఒక గుడి అయితే కన్స్ట్రక్ట్ చేపిస్తాను అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఔరంగజేబ్ కి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకు అతని సామ్రాజ్యాన్ని విస్తరించడం అన్నమాట, ఎక్స్పాండ్ చేయడం. దట్ ఈస్ ది మెయిన్ ఇంట్రెస్ట్, మెయిన్ గోల్ అన్నమాట ఔరంగజేబ్ కి. సో రాజు అక్కడే సింహాసనాన్ని అధిష్ఠించి సో మెనీ హిందూ ఆఫీసర్స్ అన్నమాట ఔరంగజేబ్ కింద. సో యాజ్ ఏ సేనాధిపతులు కావచ్చు లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, సో అడ్మినిస్ట్రేషన్ అయితే ఉంది. అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటే మనకు అతర్ అలీ గారిది ఒక బుక్ అయితే ఉందన్నమాట, ఔరంగజేబ్ కోర్ట్ ఫార్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాజా రఘునాథ్ రాయ్ అతను వచ్చేసి మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నమాట. అలాగే మనకు రాజా జైసింగ్ ఆర్ రాజా జస్వంత్ సింగ్ వీళ్ళు వచ్చేసి మనకు ఆర్మీ ఆఫీసర్స్ అన్నమాట, ముఖ్య సేనాధిపతులు, జనరల్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఔరంగజేబ్ అండ్ ఛత్రపతి శివాజీ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా పూర్తి హిందుస్థాన్ అయితే పరిపాలించాలి అని అయితే అనుకున్నారనమాట. నాట్ ఓన్లీ శివాజీ మహారాజ్ అండ్ ఔరంగజేబ్, ప్రతి ఒక్క రాజు కూడా హిందుస్థాన్ లో ఉన్న ప్రతి ఒక్క రాజు కూడా హిందుస్థాన్ అయితే పూర్తిగా ఆక్రమించాలి, హిందుస్థాన్ ని భారతదేశాన్ని పరిపాలించాలి అని అయితే అనుకున్నారనమాట. సేమ్ లైక్ మనకు ఈ బ్యాటిల్ విషయానికి వస్తే ఔరంగజేబ్ అండ్ ఛత్రపతి శివాజీ బ్యాటిల్ విషయానికి వస్తే మనకు ఇద్దరు కూడా అఖండ భారతదేశాన్ని అయితే పూర్తిగా ఆక్రమించేసి వాళ్ళ రాజ్యాలని ఎక్స్పాండ్ చేసి పరిపాలించాలని అయితే అనుకున్నారనమాట. అలాగే మనకు శివాజీ మెల్లిమెల్లిగా ఏదైతే ఔరంగజేబ్ రాజ్యం ఉందో, మొఘల్ ఎంపైర్ ఉందో, మెల్లిమెల్లిగా తినేస్తూ ఆక్రమించేస్తూ వెళ్లేవాడు అనమాట. సో దానికోసం ఔరంగజేబ్ అతని ముఖ్య సేనాధిపతి జస్వంత్ సింగ్ ని అయితే పంపించారనమాట. ఏదైతే ఆక్యుపై చేస్తూ వస్తున్నారో మరాఠా ఎంపైర్ ఛత్రపతి శివాజీ ఏదైతే జరుగుతుందో దీన్ని సరిచేసి రాపో అని చెప్పి అయితే జస్వంత్ సింగ్ అయితే పంపిస్తారనమాట ఔరంగజేబ్. సో అప్పుడు ఛత్రపతి శివాజీ వైపు ఎవరైతే మెయిన్ కింగ్స్ ఉన్నారో, మెయిన్లీ ఇస్లామిక్ రూలర్స్ చూసుకుంటే మనకు ఇబ్రాహిం ఖాన్ గార్ది, అలాగే మనకు సిద్ది సంభాల్, అలాగే మనకు దౌలత్ ఖాన్. అండ్ ఇక్కడ మనకు హిందూ ముస్లిం అన్న కాన్ఫ్లిక్ట్ అయితే లేదనమాట. మెయిన్లీ ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పుడు ఏదైతే హిందూ ముస్లిం అని ఏదైతే జరుగుతుందో అది మనకు ఫస్ట్ క్రియేట్ చేసింది ఎవరంటే మనకు జేమ్స్ మిల్ అన్నమాట. అతను ఒక బ్రిటిష్ హిస్టారియన్, మీరు ఇక్కడ ఆన్ ది స్క్రీన్ అయితే చూడొచ్చు. హీఈస్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అన్నమాట. సో ఇతను ప్రొడ్యూషన్ అయితే చేశాడనమాట. లైక్ ఫస్ట్ హిందూ రాజ్యం వచ్చింది, దాని తర్వాత ముస్లిం ఎంపైర్ అయితే వచ్చింది, దాని తర్వాత బ్రిటిష్ ఎంపైర్ అయితే ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అనమాట. బట్ ఇక్కడ మనం చూసుకుంటే హిందూ కింగ్డమ్, అలాగే ముస్లిం కింగ్డమ్, అలాగే బ్రిటిష్ కింగ్డమ్. బట్ వాళ్ళని క్రిస్టియన్ రూలర్స్ అని అయితే పిలుచుకోరనమాట. ఇట్స్ లైక్ బ్రిటిష్ రూలింగ్ లైక్ దట్ అనమాట. అండ్ ఇట్స్ లైక్ డివైడ్ అండ్ రూల్ అనమాట. ఎప్పుడైతే మనం హిందూ అండ్ ముస్లిం ఎవరైతే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నారో ఈ హిందుస్థాన్ లో వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళ మధ్య
గొడవ పెడితే తప్ప ఇండియాని పరిపాలించలేము అనే ఉద్దేశం అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు అక్బర్స్ నవరత్న. సో అక్బర్స్ నవరత్నాల మనకు మెయిన్లీ ముగ్గురు అన్నమాట. లైక్ రాజా తోదర్మల్, అలాగే రాజా మాన్సింగ్, అలాగే బీర్బల్. అక్బర్ అండ్ బీర్బల్ కథలు అయితే చిన్నప్పటి నుంచి మనం వింటూనే పెరిగాం. అలాగే మనకు రాజా తోడర్మల్ కావచ్చు, అలాగే రాజా మాన్సింగ్ కూడా మనకు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రాజా రఘునాథ్ రాయ్ ఎవరైతే మనం మాట్లాడుకున్నామో ఆయన వచ్చేసి మనకు రాజా తోడర్మల్ ఎవరైతే ఉన్నారో అక్బర్స్ నవరత్నాల్లో రాజా తోడర్మల్ రాజా రఘునాథ్ రాయ్ కి తాత అవుతాడనమాట. అలాగే మనకు అతని పొజిషన్ చూసుకుంటే మనకు ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట ఆఫ్ ఔరంగజేబ్ దర్బార్. పూర్తి మొఘల్ ఎంపైర్ ఏదైతే రెవెన్యూ ఉందో ఆ పూర్తి రెవెన్యూని చూసుకునే బాధ్యత అన్నమాట ఆయనది. సో ఇవన్నీ కూడా మనకు చాలా చిన్న చిన్న విషయాలు అన్నమాట తెలుసుకోవాల్సినవి. అండ్ ఇది వచ్చేసి మనకు నాట్ ఏ ముస్లిం పీరియడ్ ఆర్ నాట్ ఏ హిందూ పీరియడ్, నాట్ ఏ హిందూ వర్సెస్ ముస్లిం పీరియడ్, వేరే వేరే విషయాలు. ఇది వచ్చేసి మనకు కింగ్స్ పీరియడ్ అన్నమాట. కింగ్డమ్ పీరియడ్ కావచ్చు, మిడిల్ ఈవ్ పీరియడ్ కావచ్చు, ఏన్షియంట్ పీరియడ్ కావచ్చు. అలాగే మనకు దీంట్లో మనకు ప్రొడక్షన్స్ అయితే జరిగేవి, దాన్ని బేస్ చేసుకొని బిజినెసెస్ కూడా చేంజ్ అయ్యేవి, దాన్ని బేస్ చేసుకొని మరి మనకు కల్చర్ లో కూడా చాలా చేంజెస్ అయితే జరిగేవి అన్నమాట. ఇవన్నీ ఏదైతే మనము ఇప్పుడు మూవీస్ లో చూస్తున్నాము లేదా మనకు హిందూ ముస్లిం గొడవలు ఇవన్నీ మనకు RSS ఐడియాల నుంచి క్రియేట్ అయినవి అన్నమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ శివాజీ ని ఔరంగజేబ్ మోసం చేసి అరెస్ట్ చేశారు అన్నవి, ఇలాంటివన్నీ కూడా మనకు సో రాజులో ఇవన్నీ ముందు నుంచి జరిగేవి అన్నమాట. ప్రతి ఒక్క రాజులో కూడా ఇలాంటిది ఒకటి మనం చూస్తూనే ఉన్నాం. లైక్ మన శ్రీకృష్ణ దేవరాయలు కావచ్చు, లేదా మనకు ఔరంగజేబ్ కావచ్చు, లేదా మరాఠా ఎంపైర్ కావచ్చు, లేదా చౌలులు కావచ్చు. ప్రతి ఒక్క ఎంపైర్ లో కూడా ఈవెన్ అశోక్ ఎంపైర్ లో కూడా మనం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అన్నమాట. అలాగే మనకు ఔరంగజేబ్ దర్బార్ లో ఉన్నప్పుడు శివాజీని అక్కడ ఎందుకు అవమానించారు, సో అవమానించారు అన్నది పక్కన పెడితే అవమానం ఎలా జరిగింది అండ్ ఎందుకు జరిగింది అన్నవి మనం చూడాలన్నమాట. సో ఇప్పుడు మనకు మాన్సబ్దారీ సిస్టమ్ అయితే ఉండేది అనమాట. మాన్సబ్దారీ అంటే మనకు మెయిన్లీ అది ఇంట్రడ్యూస్ చేసింది అక్బర్ టైమ్ లో. మాన్సబ్దారీస్ ఇండివిజువల్స్ అసైన్డ్ యాజ్ మాన్సబ్ అంటే ర్యాంక్డ్ బేస్డ్ ఆన్ దేర్ మిలిటరీ స్కిల్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ అన్నమాట. లైక్ ఇప్పుడు ఉన్నారు కదా మనకు జనరల్ కావచ్చు, లేదంటే జనరల్ కావచ్చు, దాంతో పాటు మేజర్ జనరల్ కావచ్చు, దాంతో పాటు అలాగనమాట. దాంట్లో చూసుకుంటే మనకు 5000 అలాగే 10,000 వగేరా వగేరా అయితే ఉండేవన్నమాట మనకు. సో ఔరంగజేబ్ శివాజీని 5000 మన్సబ్ లో అయితే నిలబెట్టారనమాట. సో అప్పుడు శివాజీ వచ్చేసి అతని ముందు 10,000 మసబ్దారి అయితే నిలపన్నారనమాట. ఏంటిది నాకు ఇంత అవమానమా అన్నట్టు అనమాట. అప్పుడు శివాజీ అయితే చెప్పారు, నా ముందు 10,000 మన్సబ్ అయితే నిలపన్నారు, నాకు ఇంత అవమానమా అని చెప్పేసి. कहाँ खड़ा किया गया? 5,000 मनसबदारों में। 5,000 की मनसबदारी तो इस बच्चे संभाजी को दी गई है। ये हमारे सामने कौन खड़ा है? राजा जसवंत सिंह। ये भगोड़ा जो हमारी फौज को अपनी पीठ दिखा चुका है, हम ये बर्दाश्त नहीं कर सकते। हम जा रहे हैं। राजा साहब, ये क्या कर रहे हैं आप? राम सिंह, तुम अपने बादशाह से जाके पूछोगे वो क्यों हमें जलील कर रहा है। हम जब से आए हैं हमारा अपमान किया जा रहा है। हमारे स्वागत को कौन भेजा जाता है? एक मुंशी। हमें 5,000 में खड़ा किया जाता है जसवंत सिंह के पीछे। हमें सिर्फ सरदार कहा जाता है। कहाँ के सरदार? हम स्वतंत्र सार्वभौम राजा हैं, किसी के झंडा बरदार नहीं। राजा साहब, इसका नतीजा अच्छा नहीं होगा। क्या कर लेगा तुम्हारा बादशाह? हमारा सर उड़ा देगा, यही ना? हमें इसकी परवाह नहीं। राजा साहब, हमारा अनुरोध है, आप हम चाकरी करने नहीं आए हैं, हम नहीं आएंगे। ఇది మన్సబ్దారీ విషయం గ్లోరిఫై అయితే చేస్తున్నారనమాట. అండ్ మనకు రాణా ప్రతాప్ అండ్ అక్బర్ స్టోరీలో కూడా ఇది మనం చూసుకుంటే అక్బర్ అయితే ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళాడనమాట అతని ఎంపైర్ ని. అండ్ ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు మనకు ప్రతి ఒక్క రాజుని అయితే సో అతను లెటర్ అయితే పంపించారనమాట. మా ఎంపైర్ లోకి అయితే జాయిన్ అయిపోండి, మీకు 5,000 మన్సబ్ అయితే ఇస్తాను, 10,000 మన్సబ్ అయితే
అయితే ఇస్తాను, 100,000 మన్సబ్ అయితే ఇస్తాను అని చెప్పేసి ఒక్కొక్క రాజు దగ్గరికి ఆ రాజుని బట్టి అయితే చర్చలు జరిగాయి అన్నమాట. చాలా మంది రాజులు అయితే దానికి ఒప్పుకొని ఆ ఎంపైర్ లోకి అయితే కలిసిపోయారన్నమాట ఎక్స్పాండ్ చేసేటప్పుడు. అలాగే మనకు రాణా ప్రతాప్ దగ్గరికి కూడా ఆ వర్తమానం అయితే వెళ్ళిందన్నమాట ఔరంగజేబు. సో అక్బర్ మొఘల్ ఎంపైర్ లోకి అయితే మిమ్మల్ని కలిసిపోవాలని అయితే ఆశిస్తున్నారు అని చెప్పేసి రాణా ప్రతాప్ దగ్గరికి అయితే అక్బర్ పంపిన వర్తమానంలో మీకు 5,000 మన్సబ్ అయితే ఇస్తాను అని అయితే అన్నారు. బట్ దానికి రాణా ప్రతాప్ గారు వచ్చేసి డినైన్ చేసేసారు అనమాట. అవసరం లేదు, నాకు 10,000 మన్సబ్ అయితే కావాలి అని చెప్పేసి అక్బర్ అయితే దానికి కుదరదు అని చెప్పేశారు. అండ్ అక్బర్ కి సలహా ఇచ్చింది అయితే మనకు తోడార్ మాల్ అన్నమాట. తోడార్ మాల్ అయితే చెప్పారు అతను అంత పెద్ద రాజు అయితే కాదు, అతనికి మరి 10,000 మన్సబ్ అయితే అవసరం లేదు, 5,000 సరిపోతుంది అని అయితే అన్నారు. అందుకు అక్బర్ అయితే సరే అని చెప్పేసి అతని సలహా మేరకు డినైన్ అయితే చేసేసారు. నీకు 5 ఇస్తాము లేదా రణమే అని చెప్పేసి. సో అక్బర్ అయితే ఆర్మీని అయితే పంపించారనమాట రాణా ప్రతాప్ మీదకి. అండ్ దానికి మెయిన్ హెడ్ వచ్చేసి రాజా మాన్ సింగ్ అన్నమాట, సేనాధిపతి. సేమ్ లైక్ మనము శాతకర్ణి మూవీలో అయితే చూసాం, నందమూరి బాలకృష్ణ గారి మూవీలో ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంది, శరణమ రణమ. ఆయన కూడా అమరావతి ఏదైతే రాజ్యం ఉందో, శాతకర్ణి ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తూ రాజ్యాలను అయితే అతని రాజ్యంలోకి అయితే కలిపేసుకుండేవారు అనమాట. అండ్ అక్బర్ అయితే ఆర్మీని పంపించారు కదా రాణా ప్రతాప్ మీదకి. రాజా మాన్ సింగ్ వచ్చేసి మనకు మెయిన్ సేనాధిపతి అన్నమాట, జనరల్. అండ్ రాణా ప్రతాప్ ఆర్మీలో వచ్చేసి ఇద్దరు సేనాధిపతులు అయితే ఉన్నారనమాట అప్పుడు. ఫస్ట్ వచ్చేసి మనకు రామ్ సింగ్ అన్నమాట, సెకండ్ వచ్చేసి మనకు హకీం ఖాన్సూర్ అన్నమాట. ఇక మీరు ఆన్ స్క్రీన్ అయితే చూడొచ్చు. ఈ ఇద్దరు జనరల్స్ అయితే అప్పుడు రాణా ప్రతాప్ ఆర్మీలో ఉన్నారనమాట. అండ్ మనకు రాణా ప్రతాప్ ఆర్మీ చూసుకుంటే మనకు 3,000 మెంబర్స్ అన్నమాట, 3,000 మంది. దాంట్లో మనకు 1,000 సిపాయిలు వచ్చేసి మనకు పఠాన్లు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దీంట్లోనే మనము అశోకుడిని కూడా తీసుకుంటే మనకు అశోక ది గ్రేట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ లో అయితే మెన్షన్ చేసింది. అతని 99 స్టెప్ బ్రదర్స్ ని కూడా అతను హతమార్చడం జరిగింది. 99 స్టెప్ బ్రదర్స్ ని కూడా అతను చంపేశాడు అనమాట. అండ్ మనకు అతని ఓన్ బ్రదర్ తీసా అతన్ని మాత్రం వదిలేయడం జరిగింది. దాని తర్వాత 500 అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అశోకుడి నాన్నకి లాయల్ గా ఎవరైతే 500 మంది అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళని కూడా చంపేయడం అయితే జరిగింది అశోకుడు. అండ్ అశోకుడు వచ్చేసి మనకు ఒక జైల్ ని అయితే నిర్మించాడు అనమాట. ఆ జైల్ ని బయట నుంచి చూస్తే మనకు స్వర్గం లాగా అయితే ఉంటుంది అనమాట. లైక్ గార్డెన్స్ కావచ్చు, తెల్ల కోట, హెవెన్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. బట్ ఎవరైతే దానికి దగ్గరికి వెళ్ళినా కూడా అతనికి శిక్ష అయితే తప్పడనమాట. అండ్ ఆ హెవెన్ ఏదైతే స్వర్గం ఉందో దాని లోపల చూస్తే అది పూర్తిగా నరకం అన్నమాట. చాలా టార్చర్ చేయడానికి చాలా టూల్స్ కూడా దాంట్లో ఉండేవి. అండ్ ఎవరైతే అశోకుడికి వ్యతిరేకంగా మాట్లాడతారో లేదా వ్యతిరేకాన్ని చూపిస్తారో వాళ్ళకైతే చాలా టార్చర్ అయితే చేసి ఆ జైల్లో అయితే చంపేవాళ్ళు అనమాట. దాన్ని మనకు అశోక హెల్ అని అయితే అంటారనమాట. హిస్టారియన్ డిఎన్ జా చెప్పేది ఏంటంటే మనకు డెమాలిషన్ అండ్ డిసిక్రియేషన్ ఆఫ్ rival religious establishments was not uncommon in India before the advent of Islam అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ 254 BCE లో మనము అశోకుడి వైఫ్ వచ్చేసి మనకు తిసరక బుద్ధిస్ట్ ట్రీ ఏదైతే ఉందో మనకు దాన్ని నరికించేస్తుంది అనమాట. మెయిన్ మనకు తెలిసిందే కదా బుద్ధిస్ట్ అంటేనే మనకు బుద్ధిస్ట్ ట్రీ అన్నమాట. దాన్ని వాళ్ళు చాలా పవిత్రంగా అయితే చూసుకునే వాళ్ళు. లైక్ ముస్లిమ్స్ కి మస్జిద్ అండ్ హిందూస్ కి టెంపుల్స్, అలాగే బుద్ధిస్ట్ కి వాళ్ళ చెట్టు అన్నమాట. సో ఆ చెట్టును అయితే నరికేపిచ్చేస్తుంది బికాజ్ అశోకుడు బుద్ధిజం అయితే యాక్సెప్ట్ చేసినాడు అన్న ఒకే రీజన్ తో. అలాగే మనకు డిఎన్ జా చెప్పేది ఏంటంటే మనకు 7th సెంచరీలో వాంగ్జాన్ అనే చైనీస్ ట్రావెలర్ అయితే ఇండియాకు వచ్చాడు అనమాట. అండ్ హీ టోల్డ్ శశాంక్ వచ్చేసి మనకు హూ వాజ్ ది అగైనెస్ట్ బుద్ధిజం. అతను బుద్ధిజం చెట్లను అయితే నరికించేసేవాడు, అలాగే మనకు రూట్స్ తో సహా దాన్ని ప్రకలించేవాడు అనమాట. అంటే దాన్ని పూర్తిగా ఆ స్థలాన్ని ఆ చెట్టుని పూర్తిగా కాల్చేసేవాడు అనమాట, ఇంకోసారి అక్కడ మరి చెట్టు పెరగకుండా. అండ్ శశాంక్ వాజ్ డివోటీ ఆఫ్ లార్డ్ శివ అనమాట. శశాంక్ వాంగ్జాంగ్ చెప్పేది ఏంటంటే మనకు అతని లోకల్ టెంపుల్స్, అక్కడ లోకల్ టెంపుల్స్ ఏదైతే ఉంటాయో అతని ఎంపైర్ లో బుద్ధిజానికి సంబంధించినవి, దాంట్లో ఉన్న బుద్ధిజం విగ్రహాలన్నీ పీకించేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేసి అక్కడ శివుడి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించేవాడు అని అయితే క్లియర్ గా మనకు హిస్టరీలో అయితే
మెన్షన్ చేసి ఉంది. ఇన్ఫాక్ట్ మనకు హిస్టారికల్ రికార్డ్స్ ఏదైతే చెప్తున్నాయో అశోకుడి పుత్రుడు, అశోకుడి సన్ జలంక, అతను అప్పుడు కాశ్మీర్ ను అయితే పరిపాలించేవాడు అనమాట. డెస్ట్రాయిడ్ ఏ బుద్ధిస్ట్ మానిస్ట్రీ బికాస్ అతను కూడా శివుడి భక్తుడు అనమాట. సో డెస్ట్రాయ్ చేసేసి అక్కడ ఒక శివుడి ఆలయాన్ని అయితే కడతాడనమాట. సో అలా చాలా బుద్ధుడి మానిస్ట్రీస్ అయితే డెస్ట్రాయ్ అయితే చేయబడింది అశోకుడి కాలంలో, అతని కొడుకు కాలంలో కావచ్చు. సో అదే ప్లేస్ లో మనకు చాలా శివాలయాలు కూడా కట్టడం అయితే జరిగింది. అలాగే మనకు చరిత్రలో ఒక పేరు అయితే ఉందన్నమాట, కశం గుప్తా. అతను వచ్చేసి మనకు డెస్ట్రాయిడ్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ టు బిల్డ్ ఏ షేమ్ గౌరేశ్వర్ టెంపుల్. అలాగే మీరు ఆన్ స్క్రీన్ అయితే చూడొచ్చు అనమాట. ఇట్ ఈస్ ఏ లోకల్ టెంపుల్ అన్నమాట, తమిళనాడులో అయితే ఉంది. సో ఏరియా వచ్చేసి రామ్నాథ్పురం. సో ఇక్కడ మీరు 5 పిల్లర్స్ అయితే నోటీస్ చేస్తున్నారు కదా. ఎం అభన్య ఆవిడ వచ్చేసి మనకు లేటర్ రియలైజ్ అయితే అయ్యిందనమాట, దిస్ ఇస్ నాట్ జస్ట్ పిల్లర్స్ అని చెప్పేసి. బట్ ఇది మనకు పీపుల్ ని క్రూసిఫై చేయడానికి, దానికి కట్టేసి టార్చర్ చేసి హింసించి చంపడానికి అయితే ఆ పిల్లర్స్ పెట్టారనమాట. ఇవేవైతే జరుగుతున్నాయో ఇవన్నీ చాలా కామన్ అన్నమాట తమిళనాడులో. ఇన్ ద 6th century అండ్ 7th century మధురైలో మనకు ఇవన్నీ స్టేట్ పనిష్మెంట్స్. సో ఆ పనిష్మెంట్ కి క్రైమ్ ఏంటి అని ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ 1 క్రైమ్ అన్నమాట, బీయింగ్ ఏ జైన్. అతని మతం జైనిజం అవ్వడమే ఈ పనిష్మెంట్ కి కారణం. డిఎన్ జాబ్ చెప్పేది ఏంటంటే మనకు దెర్ వాజ్ ఎ జైన్ కేవ్ టెంపుల్ ఇన్ తమిళనాడు తిరునెల్ వ్యాలీలో విచ్ వాజ్ destroyed and turned into a Shiva temple in 7th century. సో హిస్టారియన్ జదునాథ్ శంకర్ చెప్పేది ఏంటంటే మనకు when Marathas invaded Bengal in the 18th century they misbehave with many women అన్నమాట. అక్కడ లోకల్ ఉమెన్స్ కావచ్చు, సో రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళతో కావచ్చు, వాళ్ళు మిస్బిహేవ్ అయితే చేశారనమాట. బట్ వన్స్ పండిట్ వాణీశ్వర్ విద్యాలంకర్ said that Marathas killed more pregnant women. చాలా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని కూడా మరాఠాస్ చంపేయడం అయితే జరిగింది క్రూరంగా, కరోనా చూపియకుండా. మెయిన్లీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఔరంగజేబ్ వాస్ వైలెంట్ అండ్ ఈవిల్. దట్ వాస్ నాట్ రాంగ్. వాట్స్ రాంగ్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ అప్లై దిస్ సేమ్ స్టాండర్డ్స్ టు అదర్ కింగ్స్ అండ్ రూలర్స్, బికాస్ ఔరంగజేబ్ వాస్ నాట్ ఓన్లీ ది కింగ్ హూ డిడ్ దిస్. గోల్కొండలో ఒక మసీద్ ని కూడా డిస్ట్రాయ్ చేయడం అయితే జరిగింది అనమాట. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే గోల్కొండ నవాబ్ తానిషా ఎవరైతే ఉన్నారో మనకు అతను 3 years వరకు లగాన్ అయితే కట్టలేదన్నమాట ఔరంగజేబ్ కి. సో ఎందుకు అని అడిగితే డ్రౌట్ అయితే వచ్చింది మా దేశంలో, సో మా కింద వాళ్ళే లగాన్ కట్టడం లేదు, సో ఇంకా నేను మీకు ఎలా కడతాను అన్నాడు. దానికి ఔరంగజేబ్ అయితే కనుక్కున్నాడు అనమాట. మెయిన్లీ ఇక్కడ చూసుకుంటే మనకు లగాన్ ఎలాగంటే ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ రైతు వచ్చేసి ల్యాండ్ లార్డ్ కి అయితే లగాన్ కట్టాల్సి ఉంటుంది, ల్యాండ్ లార్డ్ వచ్చేసి రాజుకి అయితే లగాన్ కట్టాల్సి ఉంటుంది, రాజు వచ్చేసి మహారాజ్ కి అయితే లగాన్ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మహారాజు వచ్చేసి మనకు ఔరంగజేబ్ అన్నమాట, రాజు వచ్చేసి ఈ తానిషా గోల్కొండ నవాబ్ అలాగనమాట. ఎందుకు కట్టలేదని ఔరంగజేబ్ అయితే పైన అయితే పంపించారనమాట. అప్పుడు ఔరంగజేబ్ కి అయితే తెలిసింది తానిషా నవాబ్ ఎవరైతే ఉన్నారో మనకు గోల్కొండ మసీద్ కింద మనకు అతని ఖజానాని మొత్తము లగాన్ కట్టకుండా అక్కడ దాచి పెట్టాడు మసీద్ కింద అని చెప్పేసి అయితే తెలిసింది. సో ఆర్మీని అయితే పంపించాడు అనమాట ఔరంగజేబ్, మసీద్ ని అయితే డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇంకొక రాజు గురించి అయితే మాట్లాడుకోవాలి. మెయిన్లీ ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే మనకు ఫస్ట్ మీ మైండ్ లో గుర్తుకొచ్చేది కింగ్ హర్ష. అతను కాశ్మీర్ రాజు 1089 నుంచి 1101 CE. సో అతను చాలా టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేయడం కావచ్చు, ఆ టెంపుల్స్ లో ఉన్న బంగారాన్ని ధనాన్ని లూటీ చేయడం కావచ్చు, అండ్ అక్కడ టెంపుల్స్ లో ఏదైతే ఐడియల్ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలని బంగారం అయితే దాన్ని కరిగించి సంపదలో కలిపేయడం కావచ్చు, లేదా అది ఒక మెటల్ అయితే దాన్ని కరిగించి ఆయుధాలకి యూజ్ చేయడం కావచ్చు, లేదా అది చాలా పురాతనమైన యాంటిక్ విగ్రహాలు అయితే దాన్ని వేరే కంట్రీస్ కి అమ్మడం కావచ్చు. ఇవన్నీ అతను చేసేవాడు అనమాట కాశ్మీర్ కింగ్ హర్ష. అలాగే మనకు మరాఠాల విషయానికి వస్తే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ 1791 సంవత్సరంలో అక్కడ మనకు పరశురాం భూ నేతృత్వంలో మరాఠా సేనలు, మరాఠా ఆర్మీ ఏదైతే ఉందో శృంగేరి శారదా పీఠాన్ని దోచుకోవడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత టిప్పు సుల్తాన్ సహాయంతో దాన్ని పునర్నిర్మించడం అయితే జరిగిందనమాట. సో ఈవెన్ మరాఠాలు కూడా హిందూ టెంపుల్స్ అయితే దోచుకోవడం అయితే జరిగింది
ఇక్కడ చూసుకుంటే మనకు చరిత్రలో. అలాగే మనకు చౌలుల విషయానికి వస్తే చౌలాస్ శత్రు రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేవతలను, వాళ్ళ దేవాలయాల, వాళ్ళ ధనాన్ని, దేవాలయాల్లో ఉన్న ధనాన్ని కావచ్చు, సంపదని కావచ్చు, చౌలులు కూడా చాలా వరకు దోచుకోవడం అయితే జరిగిందనమాట. ఎనిమీస్ ఎంపైర్ లో ఉన్న రాజ్యాలని. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు 11th సెంచరీలో కర్ణాటకలోని కళ్యాణి చాళుక్యుల దేవాలయాలను, అలాగే 12th సెంచరీలో హోయసల టెంపుల్ ఇన్ బెలూర్ అండ్ హలిబీడు కర్ణాటక. అలాగే మనకు 11th సెంచరీలో కళింగ టెంపుల్స్ ఒడిస్సా డ్యూరింగ్ రాజేంద్ర చోళ వన్స్ ఇన్వేషన్ లో అన్నమాట. అండ్ మనకు సర్వర్కర్ అతను ఇండియన్ పొలిటీషియన్ అన్నమాట. అలాగే యాక్టివిస్ట్ కూడా. అతన్ని ఫాదర్ ఆఫ్ హిందుత్వ అని కూడా అనొచ్చు. మీరు ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళేసి ఫాదర్ ఆఫ్ హిందుత్వ అని నొక్కినా కూడా సావర్కర్ అనే పేరే వస్తుంది మీకు. ఇక్కడ ఆన్ స్క్రీన్ అయితే చూడొచ్చు. సో సావర్కర్ వచ్చేసి వైచారిక్ గురువు అన్నమాట మనకు బీజేపీకి. అతను ఒక బుక్ అయితే రాశాడు సంభాజీ పైన కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా అతను బుక్ లో అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ మెయిన్లీ అతని బుక్ 6 గ్లోరియస్ చాప్టర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఆ బుక్ లో చూసుకుంటే మనకు సంభాజీ గురించి అయితే మనకు ఇక్కడ మీరు చూడొచ్చు. ఈవెన్ మీకు చావా మూవీలో కూడా దీనిపైన ఒక బేసిక్ లూ కూడా ఉండదు అనమాట. అతని బుక్ లో అయితే రాశాడు సావర్కర్ సంభాజీ కోపం ఎక్కువ, అలాగే అతను ఉమెనైజర్ అండ్ ఆల్కహాలిక్ అని చెప్పేసి. ఈ 3 గుణాల వల్లే అతనికి మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించే అర్హత లేదు అని అయితే సావర్కర్ అతని బుక్ లో అయితే చెప్పాడు. అలాగే మనకు ఎంఎస్ గోల్వర్కర్, ఇతను వచ్చేసి మనకు సెకండ్ చీఫ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ కి ఐడియాలజీ ఆఫ్ హిందుత్వ. ఎంఎస్ గోల్వర్కర్ అతను కూడా ఒక బుక్ అయితే రాశాడు. అతని బుక్ లో కూడా క్లియర్ గా సంభాజీ గురించి అయితే మెన్షన్ చేశాడు అనమాట. మెయిన్లీ అతను వైన్ అండ్ ఉమెన్ ఈ 2 ఉంటే అతనికి చాలు అని అయితే మెన్షన్ చేశారనమాట. ఈవెన్ హీఈస్ ఏ కింగ్, బట్ రాజ్యాన్ని ముందుకు నడిపించడానికి కావచ్చు, దేశాన్ని ఉద్ధరించడానికి కావచ్చు, ఆ గుణాలు, ఆ గుణగణాలు అయితే ఛత్రపతి సంభాజీకి అయితే ఆ గుణగణాలు లేవు అని అయితే ఈయన కూడా అతని బుక్ లో మెన్షన్ చేశారనమాట. అలాగే మనకు ఇంకొక బుక్ చూసుకుంటే మీకు ఈ బుక్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. మధ్యకాలీన్ భారత్. అలాగే మనకు దీన్నే మనకు మిడిల్ ఈవల్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట. అండ్ ఈ బుక్ లో మనకు పేజ్ నంబర్ 147 చూసుకుంటే ఔరంగజేబ్ కి సంభాజీ మాట్లాడాలి అని అయితే సందేశం పంపించాడనమాట. అండ్ ఈ బుక్ లో అయితే మెన్షన్ చేశారు సంభాజీ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశాడనమాట. ఎవరైతే ఔరంగజేబ్ పంపిన రాజు దూతలు ఉంటారో వాళ్ళ పైకి బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశారనమాట. వాళ్ళని తిట్టడం అయితే జరిగింది సంభాజీ ఇన్ ఏ బ్యాడ్ వే. దాంతో పాటే మనకు సంభాజీ ఇంకో విషయాన్ని కూడా చెప్పారనమాట. ఔరంగజేబ్ కూతురుతో అయితే నాకు వివాహాన్ని జరిపించు అని అయితే బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశారనమాట. సంభాజీ చెప్పినట్టు ఈ బుక్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేసి అయితే ఉందన్నమాట. అబౌట్ పనిష్మెంట్, సంభాజీ మహారాజ్ ని అంత టార్చర్ పెట్టి మరి చంపారు ఔరంగజేబ్. ఇది చరిత్రలో కూడా ఉంది, నిజమే అన్నమాట. ఎందుకు చంపారంటే సంభాజీ అంగాలను కట్ చేసి కుక్కలకైతే వేసారనమాట. ఇక్కడ క్లియర్ గా లైన్ అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. ఉన్కా సిర్ మే భూసా ఫర్కర్ నగర్ నగర్ మే ఘుమాయా గయా అని అయితే క్లియర్ గా ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ అయితే చూడొచ్చు. బుక్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ స్క్రీన్. ఈ లైన్ అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో రోట్ దట్ అతని పాపం మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది అని చెప్పేసి సంభాజీని అంత టార్చర్ చేసి చంపింది అతని పాపం వల్లనే, ఇట్ ఈస్ వ్యాలిడ్ అని మెన్షన్ చేస్తుంది అనమాట బుక్ లో. అండ్ ఈ బుక్ ఆథర్ వచ్చేసి మనకు డాక్టర్ విడి మహాజన్. అండ్ ఆల్రెడీ చెప్పాను ఎంఎస్ గోల్వర్కర్ వచ్చేసి మనకు బంచ్ ఆఫ్ థాట్స్ ఆ బుక్ పేరు అనమాట. ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు. వెన్ సంభాజీ హూ వాస్ అడిక్టెడ్ టు ఉమెన్ అండ్ వైన్ కాస్ట్ హిస్ ఈవిల్ ఐస్ ఆన్ ఖాండు బలాల్స్ సిస్టర్, బలాల్ అలౌడ్ హర్ టు ఎండ్ హర్ లైఫ్ టు సేవ్ హర్ కస్టడీ. సో లాస్ట్ లో మెయిన్ కంక్లూజన్ ఏంటంటే మనకు వీళ్ళంతా రాజులు అన్నమాట. మీరు ఎక్కువ ఇలాంటి మూవీస్ ని చూసేసి ఎక్కువ ఫీల్ అయిపోవడం, ఎమోషన్ లోకి వెళ్ళిపోవడం కావచ్చు, ఇవన్నీ మనకు టైం వేస్ట్ తప్ప ఇంకేం లేవన్నమాట. ఎలా చూసుకున్నా ఇవన్నీ మనకు మన భారతదేశ హిందుస్థాన్ చరిత్ర అన్నమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఔరంగజేబ్ ఎవరైతే మెయిన్లీ చాలా మూవీ గురించి మాట్లాడుకుంటున్నామో ఔరంగజేబ్ గురించి, అతని సమాధిని కూడా డెమాలిష్ చేసి డిస్ట్రాయ్ చేసి అతని సమాధిని కూడా అతని సమాధిలో నుంచి కూడా అతన్ని తీసేయాలి అని అయితే ఇక్కడ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇన్ని ఏళ్ళు 50 years భారతదేశాన్ని పరిపాలించిన రాజు గురించి
కావచ్చు, అతని సమాధి గురించి కావచ్చు, ఆ సమాధిని డిస్ట్రాయ్ చేయడం గురించి కావచ్చు మాట్లాడడం అయితే ఇది కరెక్ట్ కాదనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టెంపుల్స్ డిస్ట్రాయ్ చేశారంటారు. అలా చూసుకుంటే మనకు చౌలులు డిస్ట్రాయ్ చేశారు, మరాఠాలు డిస్ట్రాయ్ చేశారు, అశోకుడు కూడా డిస్ట్రాయ్ చేశాడు అనమాట. అశోకుడి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కొడుకులు కావచ్చు, అతని వైఫ్ కావచ్చు, వాళ్ళు కూడా చాలా టెంపుల్స్ ని కావచ్చు, అలాగే బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ని కావచ్చు, బుద్ధిజం కి పవిత్రమైన వాళ్ళ స్థలాలు, వాళ్ళ చెట్లని కూడా వేర్లతో సహా ప్రకలించి దాన్ని కంప్లీట్ గా కాల్ చేయడం, ఆ ఏరియాని కాల్ చేయడం, వాళ్ళ టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేసేసి అక్కడ శివ మందిరాలని కట్టడం, ఇలాంటివి కూడా చాలా జరిగాయి అన్నమాట. ఇంకా మత మార్పిడుల గురించి చూసుకుంటే మనకు అప్పట్లో బుద్ధిజం బుద్ధిస్టులని కూడా చాలా మత మార్పిడులు అయితే చేశారనమాట హిందూయిజం లోకి. అలాగే మనము చౌలుల గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ చాలా స్టేట్ పనిష్మెంట్స్ ఉండేవి అప్పట్లో. కట్టేసి అందరి ముందు చిత్రహింసలు చేస్తూ ఓపెన్ గా వాళ్ళని కొడుతూ టార్చర్ ఎక్విప్మెంట్స్ తో వాళ్ళ అంగాలని బతికుండగానే కోయడం, వాళ్ళని తల కిందులుగా వేలాడి తీసి మధ్యలో నుంచి కొయ్యడం, ఇలాంటి చాలా పనిష్మెంట్స్ అయితే చూసామన్నమాట మనం హిస్టరీలో. చౌలులు మాత్రమే కాదు, డిఫరెంట్ కింగ్స్ ఆల్సో, డిఫరెంట్ రూలర్స్ ఆల్సో. ఇంకా మత మార్పిడి విషయానికి వచ్చినా కూడా రాజులందరూ ఒక్కటే, టెంపుల్స్ డిస్ట్రాయ్ చేయడం విషయానికి వచ్చినా కూడా రాజులందరూ ఒకటే. సో సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే మెయిన్లీ యూ కెన్ సే దట్ ఔరంగజేబ్ వాజ్ వైలెంట్ అండ్ ఈవిల్ అండ్ దట్ వాజ్ నాట్ రాంగ్. వాట్స్ రాంగ్ ఈస్ ఇఫ్ యూ డోంట్ అప్లై ది సేమ్ స్టాండర్డ్ టు అదర్ కింగ్స్, బికాస్ ఔరంగజేబ్ వాజ్ నాట్ ఓన్లీ కింగ్ హూ డిడ్ దిస్. సో క్యాన్వాస్ లో ఒక సైడ్ ని ఒక మూలనే చూడడం కాదు, క్యాన్వాస్ మొత్తాన్ని కూడా చూడాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఔరంగజేబ్ వైపుకి వేలు చూపించాలనుకుంటే అదే ప్లేస్ లోకి మీకు చౌలులు వస్తారు, మరాఠాలు వస్తారు, అశోక చక్రవర్తులు వస్తారు. దట్ ఈస్ వాట్ అన్నమాట. సింపుల్ గా మీరు ఎక్కువ వాళ్ళు ఏదో చేసేసారు, ఏదో అయిపోయింది అని ఆలోచించాల్సిన విషయాలు అయితే ఇక్కడ ఏమీ లేవు అనమాట. మనకు అందరు రాజులు ఒక్కటే అన్నమాట. ఏవైనా మీరు హిస్టరీ చూసుకుంటే ఓన్లీ ఔరంగజేబ్ పాజిటివ్ సైడ్ చూసుకుంటే మనకు ఆల్రెడీ చెప్పాను, టోపీలు కుట్టుకొని ఖురాన్ని రాసి కాపీస్ చేస్తూ అమ్ముకుంటూ డబ్బులు సంపాదించేవాడు అనమాట. రాజ్య కారాగారం నుంచి ధనం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేవాడు కాదనమాట. ఏవైనా అతను మరణించిన తర్వాత కూడా అతని సమాధి ఏదైతే ఉంటుందో దానికి కూడా అతని డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది. ఇలాగనమాట ప్రతి ఒక్క రాజు కూడా ఈవిల్ అండ్ క్రూయల్ అన్నమాట. ప్రతి ఒక్క రాజు కూడా మంచోడే అన్నమాట. దట్స్ ఇట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. ఔరంగజేబు సమాధి వద్ద ప్రార్థనలు జరుగుతున్నాయని, సంభాజీ హంతకుడి సమాధి నిర్మాణం జరుగుతుందని, అటువంటి సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తే సమాజం కూడా అలాగే మారిపోతుందని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆ సమాధిని తొలగించే వరకు పోరాటం ఆపరని తెలిపారు. హిందూ సమాజం తన ఉనికి కోసం నిరసన తెలిపితే ఏం జరుగుతుందో ఇప్పటికే రుజువైందని, అయోధ్యలో బాబ్రీ నిర్మాణం తొలగించడానికి ఏం జరిగిందో అందరం చూసామని, ప్రభుత్వం సమాధి తొలగించకపోతే మేము పరిసేవ చేయాల్సి వస్తుందని అన్నారు.